హలో ఆల్ చిలిపి కోడళ్ళు ఎపిసోడ్ 36. చైతన్య చదివే కాలేజీలోనే చెర్రీకి ఇంటర్లో సీట్ వచ్చింది. చైతన్య కూడా అక్కడే ఉండడంతో ఇక ఇబ్బంది లేకుండా అక్కడే చేర్చారు చెర్రీని. తమ్ముడు చేరిన తర్వాత అన్నగా పెద్దరికం వహిస్తున్నాడు చైతన్య. తనలో ఉన్న పిచ్చి పిచ్చి ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు. తమ్ముడిని జాగ్రత్తగా పట్టించుకోవాలి, తను కూడా బాగా చదువుకోవాలి అన్న ఆలోచనకు వచ్చాడు. అదే రోజు చైతన్యకు ఎదురు వచ్చింది జాన్వి. చైతన్య పక్కనే చెర్రీ కూడా ఉండడంతో తల తిప్పేసుకున్నాడు. అసలే కోపంగా ఉన్న చైతన్య. జాన్వికి కూడా కోపం వచ్చింది. ఎదురుపడ్డ కూడా తల తిప్పేసుకొనున్నాడు. నాకెందుకని తను కూడా లేక తిట్టడంతో తన పరిధిలో తను ఉంది. ప్రభాస్ సెకండ్ ఇయర్ బైపీసీకి వచ్చాడు. శ్రీపుణ్య ఫస్ట్ ఇయర్లో చేరడానికి వచ్చింది. ప్రభాస్ని చూసి ముచ్చటగా నవ్వింది శ్రీపుణ్య. శ్రీపుణ్యను అక్కడ చేర్చి ప్రభాస్ని పట్టించుకోమని చెప్పి వెళ్లారు సాకేత్, సుధీర్. శ్రీపుణ్యను చూస్తే ముచ్చటగా అనిపిస్తుంది సుధీర్కి. కానీ ప్రభాస్ ఎందులోనూ చిక్కడు, దొరకడు. శ్రీపుణ్య ఇష్టం మాత్రం ముందే తెలుస్తుంది సుధీర్కి. కానీ తన కొడుకు మనసేమిటో తనకే తెలియడం లేదు అని నవ్వుకున్నాడు సుధీర్. ప్రభాస్ అమ్మకి ఎలా ఉంది ఆరోగ్యం, జాగ్రత్తగా చూసుకోండి డాడీ అని చాలా జాగ్రత్తలు చెప్పాడు. ఒక డాక్టర్ లాగా అయిపోయి అప్పుడే కొడుకు మాటలను విన్న సుధీర్ గుండె ఆనందంతో ఉప్పొంగిపోయింది. వాడికి పుట్టకతోనే అన్ని మంచి అవలక్షణాలు వచ్చేశాయి. ఆరోగ్య విషయం కానీ, పద్ధతి విషయంలో కానీ. వాడి క్రమశిక్షణ విధానం చాలా బాగుంటుంది అని ఎప్పుడూ అనుకుంటాడు సుధీర్. ఇప్పుడు శ్రీపుణ్య వాడి దగ్గరగానే ఉండి చదువుతుంది. ఇక చూడాలి అబ్బాయిలో ఏ మార్పు వస్తుందోనని మురిపంగా అనుకున్నాడు సుధీర్. అసలు ప్రభాస్ మాత్రం సూపర్ బావా అని పొగిడాడు సాకేత్. నిజమేగా అనుకొని మౌనంగా మురిసిపోయాడు సుధీర్. శోభన మేడం కూతురు లిఖితను కూడా కలిశాడు. అన్నీ బాగున్నాయి అంకుల్, తమ్ముడుండగా నాకు ఇబ్బంది లేదు అని చెప్పింది ప్రభాస్ గురించి లిఖిత నవ్వుతూ. పర్వాలేదు, ఏదైనా బాధ్యత అప్పగిస్తే పర్ఫెక్ట్గా ఉంటాడు మనవాడు అని నవ్వాడు సుధీర్. నిజం బావా, కన్నయ్యను చూస్తుంటే ఆ వయసులో మనం చేసిన అల్లరి గుర్తుకొస్తుంది. అసలు ప్రభా ఇలా ఎలా పెద్దరికంగా ఉండగలుగుతాడు అని ఆశ్చర్యంగా కూడా కలుగుతుంది అని నవ్వాడు సాకేత్. మాటకు మధ్యలో కావ్య గురించి మాట్లాడుతున్న సాకేత్ ప్రేమను గమనించి మురిసిపోయాడు సుధీర్. అంతలోనే 2 సార్లు ఫోన్ చేసింది కావ్య. అసలు మనం లేనిదే ఉండలేదు బావా మీ చెల్లాయి అంటూ నవ్వాడు సాకేత్. మరి మా వాళ్ల ప్రేమలు అలా ఉంటాయి అని నవ్వాడు సుధీర్. ఉషకు డెలివరీ ఫ్రీగా అయిపోతే అంతే చాలన్నాడు సుధీర్. అలాంటి ఇబ్బంది ఏమీ ఉండవు బావా, అవేమీ ఆలోచించకు అన్నాడు సాకేత్. అలా 5వ నెల కూడా వచ్చేసిందని అనుకున్నాడు సుధీర్ మనసులో. అలా సరదాగా మాట్లాడుకుంటూ చైతన్య కాలేజీకి కూడా చేరారు సుధీర్, సాకేత్. అనంత్, చెర్రీ వాళ్ళ మాస్టారు చెర్రీతో వచ్చి కాలేజీలో జాయిన్ చేసి వెళ్ళారు. చైతన్య వాళ్ళ కాలేజీకి చేరాడు సుధీర్. ఔటింగ్ టైంలో వెళ్ళాడు. చైతన్యను, చెర్రీని కలిశారు. మేనల్లుళ్ళని చూసుకుని మురిసిపోయాడు సాకేత్. ఇద్దరు చక్కగా ఉంటారు. చైతన్యను మంచి చెడ్డ చెప్పారు సుధీర్. చైతు, ఏంటలా ఉన్నావు అన్నాడు సుధీర్. లేదు బాబాయ్, బాగానే ఉన్నాను అన్నాడు చైతన్య. ఈ వయసులో లేనిపోని పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి చైతు. దేనికి లెక్క చేయకూడదు మనం. నలుగురితో మాట అనిపించుకునే పని అస్సలు చేయకూడదు. ముందు మీకు చదువు ముఖ్యం అంటూ చెప్పాడు సుధీర్. పిల్లలకు ఎలా చక్కగా బుజ్జగించి చెప్పాలో అలా చెబుతున్న సుధీర్ వైపు చూస్తూ ఆశ్చర్యపోయాడు సాకేత్. చెర్రీ కూడా భయంగా చూస్తున్నాడు బాబాయ్ వైపు. బాగా చదువుకోండి, ఇలా దూరంగా పెట్టి చదివించడం తల్లిదండ్రులకు చాలా కష్టంగా ఉంటుందిరా చైతు. కొన్నాళ్ళు భరిస్తే మంచి హోదాలో ఉంటారు మీరే, సరేనా అని చెప్పి నవ్వాడు సుధీర్. అలాగే బాబాయ్, ఖచ్చితంగా జాగ్రత్తగా చదువుకుంటాము. తమ్ముడిని కూడా జాగ్రత్తగా చూస్తాను అని చెప్పాడు చైతన్య. వారిద్దరిని దగ్గరకు తీసుకుని కాసేపు మురిపంగా చూసుకున్నాడు సాకేత్. ఒకడేమో మా శివంగి, ఒకడేమో మా బావగారు అంటూ నవ్వుకుంటూ మురిసిపోయాడు సాకేత్. ఇలా అక్కడి నుంచి బయలుదేరారు సాకేత్, సుధీర్. కారుకు ఎదురుగా వస్తున్న అమ్మాయి సుధీర్ వైపు చూసి ఒక నవ్వు నవ్వింది. అది గమనించిన సాకేత్, బావా, ఇప్పుడు కూడా నీకు అమ్మాయిలు సైట్ కొట్టడం ఆపలేదుగా అంటూ నవ్వాడు సాకేత్.
అందంగా నవ్వేశాడు సుధీర్. ఈ మాట గాని మీ చెల్లాయి విన్నదంటే నాకు కూడా మీలాగా జుట్టు ఊడిపోతుంది అంటూ నవ్వాడు సుధీరు. అలా సరసంగా చలోక్తిగా మాట్లాడుకుంటూ ప్రయాణించారు సాకేత్, సుధీర్. ప్రణతి వంటల పుస్తకంలోని వంటకం ఒకటి చేసింది. ఆఫీస్ నుండి వచ్చిన ప్రమోదు ఆనందంగా ప్రణతి దగ్గరకు వచ్చాడు. అబ్బా, చాలా సమయం వర్క్ చేసినట్లు అనిపించింది, ఎప్పుడూ లేదన్నాడు ప్రమోద్ నవ్వుతూ. అది సరేరా, అలసిపోయావు కానీ ముందు ఈ వంటకం రుచి చూసి చెప్పు అంటూ నవ్వింది సౌమ్య. రుచి చూసి అలాగే ఉండిపోయాడు ప్రమోద్. అసలేంటి ఈ వంటకం రుచి ఏంటి ఇలా ఉంది అని ముఖం ఒకలా పెట్టాడు ప్రమోద్. ఇలాంటి వంటకాలు చెయ్యకు, మీ వదిన పారిపోతుంది అని నవ్వాడు ప్రమోద్. వంటకం చేసింది వదినే అన్నా అంది సౌమ్య నవ్వుతూ. ఓ, అయితే బాగానే ఉంది అన్నాడు ప్రమోద్ ఒక రకంగా ప్రణతి ముఖం వైపు చూస్తూ. అలిగినట్టుగా బొంగమూతి పెట్టుకుంది ప్రణతి. ఓకే ఓకే, చాలా బాగుంది ప్రణతి, అందుకే నా అందాల భార్యకు నా చేత్తో తినిపిస్తా అంటూ ఒక స్పూన్ ప్రణతి నోట్లో పెట్టాడు ప్రమోద్. యాక్ అంది ప్రణతి గబుక్కున. అంతే, సౌమ్య ఒకటే నవ్వు. ప్రమోద్కైతే నవ్వు ఆగలేదు. ఇంతలో శ్రీకర్ గారు, అంజలి గారు వచ్చారు బయట నుంచి. ఏం జరిగింది అని అడిగింది అంజలి గారు. జరిగింది చెప్పింది సౌమ్య. అయ్యో, దానికి బాధపడాల్సిన అవసరం లేదమ్మా, ఎన్నో రకాల వంటలు మీ అత్తగారు చేసి నన్ను భయపెట్టేసి నన్నే వంటవాడిలా మార్చేసింది అంటూ నవ్వారు శ్రీకర్ గారు. నిజమే వదిన, అందుకే నేను డాడీ విడిగా వండుకొని అప్పుడప్పుడు తిని పార్టీలు చేసుకుంటాము దొంగచాటుగా, అన్నయ్య కూడా తింటాడు. ఇక నాన్నగారు ప్రేమతో అమ్మకు తినిపిస్తారు అంటూ నవ్వుతూనే ఉంది సౌమ్య. నా మూలంగా చాలా పిండి పంచదార వేస్ట్ అయ్యాయి అత్తయ్య అంది ప్రణతి. ఏమీ అవ్వదులేరా అని, వంటకం అంతా బాగానే చేశారు కదా, టేస్ట్ అలా ఎందుకు వచ్చింది అంటూ కిచెన్లోకి వెళ్ళారు అంజలి గారు. అవును, ఈ బాక్స్ తీసారేంటి, ఇది బియ్యం పిండి అని చెప్పింది అంజలి గారు. అవునా, అది మైదా పిండి అని స్టిక్కర్ ఉంటే వాడానత్తయ్య అంది ప్రణతి. అదేలే, పొరపాటు నీది కాదు, బియ్యం పిండి గబుక్కున ఆ డబ్బాలో నేనే వేశాను అన్నారు అంజలి గారు. గోవిందా గోవిందా అంటూ తెగ నవ్వింది సౌమ్య. ప్రణతి కూడా నవ్వొచ్చింది. ఛీ, నేను ఎంతో రుచిగా చేసి పెట్టాలనుకున్నా, ఇలా జరిగింది అంది ప్రణతి సౌమ్యతో. అబ్బా, అన్నీ రుచిగా పెడితే మాట వినరొదిన, అప్పుడప్పుడు ఇలాంటి వంటలు కూడా ప్రయోగించాలి వీరి మీద అంటూ నవ్వేసింది సౌమ్య అన్న ముఖం వైపు చూస్తూ. అబ్బా సౌమ్య, నువ్వు ఎంత చక్కగా రాస్తున్నావు కథలు, నాకు చాలా నచ్చేశాయి అంది ప్రణతి. నిజంరా బంగారం, అంత బాగా రాస్తున్నావు అని నాకు తెలియదు అన్నాడు ప్రమోద్. అన్న, నువ్వు కూడా చదివావా అంటూ ఆశ్చర్యపోయింది సౌమ్య. నేను చదవలేదురా, మీ వదిన చదివి వినిపించింది. అసలు నీ కథలకు పెద్ద ఫ్యాన్ అయిపోయింది. రోజు రాత్రిపూట ఒక కథను లేదా కవితను వదలకుండా తీసుకొచ్చి చదివి వినిపిస్తుంది. అది వింటే తప్ప మన పని అంటూ ఆగిపోయి ప్రణతి వైపు చూసి కన్ను కొట్టి నవ్వాడు ప్రమోద్. ఒరే ఆగరా, మేమంతా ఇక్కడే ఉన్నాము, మరి మా ముందు రొమాన్సు, మా ముందే డ్యూయట్ పాడేసేలా ఉన్నావురా బాబోయ్ అంటూ నవ్వేసి అల్లరి చేసి డ్యాన్సులు వేసింది సౌమ్య ప్రమోద్తో. ఒక చెయ్యి సౌమ్య పట్టుకొని డ్యాన్స్ వేస్తుంటే రెండో చేతితో ప్రణతిని దగ్గరకు తీసుకొని ఒక తిప్పు తిప్పాడు ప్రమోద్. అనుకోని ఆ సంఘటన ప్రణతికి అమ్మో అనేసింది. అంతే, మా అన్న ఏదో వచ్చినా తట్టుకోలేము అంది సౌమ్య. అది నాకు అర్థమైంది అంది చిన్నగా నవ్వుతూ ప్రణతి. నా ఫైల్ ఒకటి కనిపించలేదురా, కాస్త వెతుకు అంటూ తీసుకెళ్ళాడు ప్రణతిని. నీకు రోజు ఫైల్ ఏదో ఒకటి కనిపించకుండా ఉంటుందిరా, వదినను మాత్రం మా దగ్గర కాసేపు ఉండనివ్వవు కదా అంటూ తెగ నవ్వింది సౌమ్య. కాలేజీ ఎలా ఉందిరా, ఫస్ట్ ఇయర్లో చేరావు అని అడిగింది అంజలి గారు. బానే ఉందమ్మా అంది సౌమ్య అంటూ తన రూమ్లోకి వెళ్ళిపోయింది సౌమ్య. ఇంటి వాతావరణంలో కొత్త జంట ప్రేమలు చూస్తూ ఉంటే వయసులో ఉన్న పిల్లల మనసు కూడా ఒక రకంగా అయిపోతుంది. సౌమ్యకు చైతన్యతో డ్యాన్స్ వేసింది గుర్తొచ్చింది. చైతన్య బాగా నచ్చాడు సౌమ్యకు నిజంగా. కానీ చైతన్య ఒకలాగా ఉండేసరికి తన మనసులో మాటను అలాగే దాచుకుంది సౌమ్య. కానీ చైతు అప్పుడప్పుడు గుర్తుకు వస్తూ ఉంటాడు. ఈ మధ్య తను మొదలుపెట్టిన కథ హీరో పేరు కూడా చైతు.
గగన సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయింది. ఫోన్ చేసి సంతోషంగా చెప్పింది ఆ మాట. ఇక పుణ్య డైరెక్ట్గా ప్రభాస్ని ప్రేమిస్తున్నానని చెప్పేసింది తనతో. చైతన్య సంగతి ఏమీ తెలియడం లేదు. ఒక్కసారి చైతుతో ఫోన్లో మాట్లాడాలి అనుకుంది సౌమ్య. అందమైన పొదరిల్లు లాంటి ఆ ఇంట్లో తను కూడా ఒక పూలలతలా అల్లుకుపోవాలి అనుకుంది. తన కల నిజమవుతుందా? తనే చైతు హీరోయిన్గా తను రాసే కథలోకి కూడా వెళ్ళాలి. ఆ అవకాశం చైతు ఇస్తాడో లేదో చూడాలి అని అనుకున్నదే తడవుగా వెంటనే చైతన్యకి ఫోన్ చేసింది సౌమ్య. హాయ్ సౌమ్య అన్నాడు చైతన్య. ప్రణతి పెళ్లిలో ఒకరి ఫోన్ నెంబర్లు ఒకరు ఫీడ్ చేసుకున్నారు. ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నారు. తను చేరిన కాలేజీ గురించి అన్నీ మాట్లాడింది సౌమ్య. ప్రతిరోజు ఒకసారి ఫోన్ చేయొచ్చుగా అంది సౌమ్య. అలాగే అన్నాడు చైతన్య. ఒక్కసారి జోకు బొమ్మలు కూడా వేసి రాశారు అని చైతు ఫోన్లోకి పంపించింది సౌమ్య. పక్పకా నవ్వినట్టు బొమ్మలు పంపాడు చైతన్య. కుర్రవయసు గుర్రంలా హోరెత్తించే వయసు, ఎవరూ ఆపలేరు ఆ జోరు. అలా ఫోన్లో మాటలు ఎవరూ కూడా ఆపలేరు. ఒక రకమైన ఒంటరి మనసుతో బాధపడుతున్న చైతుకి సరైన సమయంలో ఫోన్ చేసింది సౌమ్య. అంతే, సౌమ్యతో మాట్లాడడం అలవాటైపోయింది చైతన్యకి. తెలివిగల ఆడపిల్లలు సేఫ్టీ చూసుకునే మాట్లాడడం మొదలు పెడతారు. సౌమ్యకు ప్రశాంతి నిలయం అందుకు పెద్ద సేఫ్టీ. సౌమ్య రచయిత్రి గదా, మాటల అల్లికలతో ఆకట్టుకునే చక్కటి జోకులతో నవ్విస్తుంది ప్రతిరోజు కాసేపు చైతన్యని. బావ చదువులో ఏదైనా నాకు డౌట్ వస్తే మధ్య మధ్యలో ఫోన్ చేస్తూ ఉంటాను, ఏమీ అనుకోవద్దు అని చెప్పింది సౌమ్య. అలా ప్రతిరోజు గుడ్ మార్నింగ్ చెప్పుకోవడం, గుడ్ నైట్ చెప్పుకోవడం, మధ్యలో మాట్లాడుకోవడం అలవాటైపోయింది చైతన్యకి సౌమ్యకి. గగనను చూసి ఆశ్చర్యపోయాడు రవితేజ. కూర్చొని చదువుకుంటూ ఉంది డాబా మీద. చదువుకోమన్నాను గాని మరీ నా ముందే వచ్చి చదువుకోవాలా అని అనుకున్నాడు రవితేజ. డౌట్స్ అంటూ ప్రతిసారి వచ్చి రవితేజని అడిగి తెలుసుకుంటూ ఉంది గగన. ఈ మధ్యన బుద్ధిగా లంగావోణి వేసుకుంటుంది అనుకున్నాడు రవితేజ. జారుతున్న పైటను పైకి తొందరగా లాక్కోవాలని ఉండదు. అలా చూస్తుంటే తనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎప్పట్లాగా ఉన్న గగనతో ఎప్పుడొస్తుందో ఇబ్బంది అని బయటపడే రవితేజకు తన ఆఫీస్ నుంచి రావడమే ఎదురుగా ప్రత్యక్షమవుతుంది ఇప్పుడు. ఆశాలత ఆంటీ పైకి వచ్చారు. రవితేజని తెగ మెచ్చుకున్నారు. బాబు, మా అమ్మాయితో ఎంతో మార్పు తెచ్చావో తెలుసా? చదువు మీద శ్రద్ధ చూపిస్తుంది. ఎప్పుడు చూసినా పుస్తకాల దగ్గరే ఉంటూ కాలేజీకి బుద్ధిగా వెళ్తుంది అంటూ మురిసిపోయింది. అవును, బుద్ధిమంతురాల్లానే ఉంటుంది. కావాలని అందంగా రెడీ అయ్యి నా ముందు కూర్చొని పుస్తకాలు చదువుకుంటూ నన్ను డౌట్స్ అడిగినట్టుగా వంగి అందాలను చూపిస్తూ అల్లాడిస్తుంది నన్ను ప్రేమతో అనుకున్నాడు రవితేజ మనసులో. పైకి మాత్రం నవ్వుతూ ఉండిపోయాడు ఏమీ చేయలేక. అయ్యో రవితేజ, మంచి చెప్పి మరీ గగన చేతిలో ఇరుక్కుపోయాడు. అమ్మా, నేను వస్తాను పెళ్ళికి అంది గగన చాలా దూరం. అమ్మా అంది ఆశాలత. మమ్మీ, అందుకే నేను వస్తానని చెబుతున్నాను. తల్లిని ఒప్పించి ఊరు బయలుదేరింది ఆశాలత. డ్రైవర్ను వద్దని చెప్పింది ఆశాలత. వంట చేస్తున్న రోహిత్ని చూసి ఏంట్రా ఎవరూ లేరా అని అడిగాడు రవితేజ. పనమ్మాయి సెలవు పెట్టింది. ఇంట్లో వాళ్ళు పెళ్ళికి వెళ్ళారు. ఇక మనమిద్దరమే ఉన్నాము ఇంట్లో అంటూ నవ్వాడు రోహిత్. ఏంట్రా, మంచి బిర్యానీ చేస్తున్నావా ఏంటి? మంచి గుమగుమలు వస్తున్నాయి అన్నాడు రవితేజ. స్పెషల్ అంటూ నువ్వు ఫ్రెష్ అయ్యి రా తొందరగా అని చెప్పాడు రోహిత్. ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి రోహిత్ పెట్టిన వేడివేడి చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంది అంటూ తింటున్నాడు రవితేజ. ఏంట్రా ఈ స్పెషల్ ఆర్నమెంట్స్ చేశావు అంటూ నవ్వాడు రవితేజ. ఏం చేద్దాం, ఆడపెళ్లి వాళ్ళం తగ్గి ఉండాలి కదా మీకు అంటూ నవ్వాడు రోహిత్. ఒక విషయానికి మాత్రం దిగులు లేకుండా ఉందిరా నాకు అన్నాడు రోహిత్. ఏరా అన్నాడు రవితేజ నవ్వుతూ. నీకు నీ పద్ధతి, మీ కుటుంబ పద్ధతులన్నీ తెలుసు. గగన మీ ఇంటి కోడలైతే ఇక మాకు ఏ బెంగా ఉండదు కూడా అన్నాడు రోహిత్. ఒరే, నాతో అసలు ఫ్రెండ్షిప్ చేసింది మీ చెల్లెల కోసమేనా అన్నాడు నవ్వుతూ రవితేజ. మొదట్లో నీ మంచితనాన్ని చూసి నీకు ఫ్రెండ్ అయిపోయా. గగన ఇష్టపడుతుందని తెలిసిన మరుక్షణం అలాగూ ఆలోచించా. రేపటి నుంచి మా బిజినెస్ నేను చూసుకోవాలి. మమ్మీ ఆర్డర్ వేశారు.
చాలా ఆస్తులు అన్నీ ఉన్నాయిరా, కానీ అమ్మ మాత్రం చాలా స్ట్రిక్ట్గా పెంచింది. అందుకే అమెరికాలో కొన్నాళ్ళు ఉన్నా ఇంత ఆస్తులు ఉన్నా మేమిలా ఉన్నాము అని చెప్పాడు రోహిత్. మిగిలినది వచ్చే ఎపిసోడ్లో చూసుకుందాం. థ్యాంక్ యూ.